హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన యాత్ర తమిళనాడులో బంగాళాఖాత తీరానికి సమీపంలో ఉన్న ఒక శివ విష్ణు ఆలయానికి. సో ఈ ఆలయ విశేషాలు ఏంటి అని మరి చూసేద్దామా. మరి తమిళనాడు ట్రిప్ అంటే మహాబలిపురంని కవర్ చేయకుండా ఆ ట్రిప్ ఇన్కంప్లీట్గానే ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇవాళ మనం విజిట్ చేయబోయే ప్లేస్ అయితే మహాబలిపురంలో ఉన్న షోర్ టెంపుల్. మహాబలిపురంలో చూడవలసిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడున్న శిల్పకళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ బే ఆఫ్ బెంగాల్ తీరంలో ఉన్న ఈ ఆలయం కూడా అన్ని ఏజెస్, అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే శక్తి ఈ ఆలయానికి ఉందనే చెప్పొచ్చు. తంజావూర్ బృహదీశ్వర ఆలయం, ఇంకా గంగైకొండ చోళపురం, అక్కడున్న ఆ శిల్పకళకి ఎంత ఫేమస్సో ఈ ఆలయం కూడా ఇక్కడున్న శిల్పకళకి ఫేమస్ అయినదే. ఈ ఆలయాన్ని నిర్మించిందంతా కూడా పల్లవులే అన్నట్టుగా తెలుస్తుంది. కాంచీపురంని ఎలా వాళ్ళ ఆధిపత్యం చెల్లించారో పల్లవులు, అదేలాగా మహాబలిపురాన్ని కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చెల్లించడానికి యూజ్ చేసేవారంట. అండ్ ఈ ట్రేడ్ అంటే ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, లేదా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం, ఈ ట్రేడ్ మొత్తం కూడా ఈ మహాబలిపుర ప్రాంతంలో ఈ నదీ తీరాన్ని జరిపించేవారంట. కాబట్టి వాళ్ళు మహాబలిపురానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు పల్లవులు అని చెప్తున్నారు. అండ్ లేటెస్ట్ స్టేజెస్లో పల్లవుల కాలం నుంచి వాళ్ళ దగ్గర నుంచి చోళాస్ ఈ ప్రాంతాన్ని దండయాత్ర చేసి తీసుకున్న తర్వాత చోళులు ఈ ప్రాంతాన్ని ఆధిపత్యం చెల్లించేవారని తెలుస్తుంది. అండ్ నరసింహవర్మన్ II అనే పల్లవ రాజే ఈ ఆలయాన్ని నిర్మించాడన్నట్టుగా హిస్టరీలో రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ మహాబలిపుర ప్రాంతంలో ఉన్న ఏకైక నదీ తీరంలో ఉన్న ఆలయం అంటే అది ఈ ఆలయం మాత్రమే. ఒకప్పట్లో ఈ మహాబలిపుర ప్రాంతంలో ఇటువంటివి 7 ఆలయాలు ఉండేవంట. అందులో 6 ఆలయాలు పక్కనే ఉన్న ఈ సముద్ర తీరంలో సబ్మర్జ్ అయిపోయాయి, మునిగిపోయాయి, అంతమైపోయాయి అని చెప్తున్నారు. ఈ సునామీ ఇటువంటి విధ్వంసాలు జరగడం వల్ల. అండ్ ఈ ప్రాంతంలో 7 ఆలయాలు ఉన్నాయి అనడానికి ప్రూఫ్ ఏంటి? ఒకే ఒక ఆలయమే కదా ఇప్పుడు మేము చూస్తున్నాం, ఎలా నమ్ముతామన్న క్వశ్చన్ వస్తే, అప్పట్లో ఇండియాలో ఈ ప్రాంతాన్ని వచ్చి విజిట్ చేసేవారు అందరూ కూడా ఈ మహాబలిపుర ప్రాంతాన్ని 7 పగోడాస్ అని చెప్పి రెఫర్ చేసేవారంట. మహాబలిపురం అన్న వర్డ్ ఇప్పుడే యూస్ చేస్తున్నాం మనము. సో ఆ పగోడా అంటే ఆలయం అని అర్థం. సో 7 ఆలయాలు అనే దాన్ని రెఫర్ చేస్తూనే వాళ్ళు ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టినట్లుగా చెప్తున్నారు. ఇప్పటికీ కూడా యూరోపియన్ ట్రావెలర్స్ యొక్క రెఫరెన్సెస్ చూస్తే అందులో ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆ 7 పగోడాస్గానే రెఫర్ చేస్తున్నారు. ఆలయం యొక్క 3 వైపులా మనకి బీచే కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ మనం ఏ దారికైతే లోపల వచ్చామో ఆ ఒక్క వైపు మాత్రమే మనకి చాలా పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్, ఆ లాన్ మొత్తం కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఒక సముద్ర తీరంలో ఉన్న ఆలయంగా చెప్తున్నారు. ఇంకా 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఆ సునామీ అలలు అవన్నీ లేచి ఆ మట్టి మొత్తం కొట్టుకొచ్చినప్పుడు చాలా శిథిలమైన స్థితిలో ఉన్న సింహం, యాళి ఇటువంటి స్వరూపాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. ఇంకా గోడలకి నిర్మించిన గ్రానైట్ రాక్స్ చాలా శిథిలమైన స్థితిలో కనిపించాయంట. అండ్ అక్కడున్న ఫిషర్మెన్స్ అంటే చేపలు పట్టేవారు, ఈ సముద్ర తీరంలో నివసించే వాళ్ళందరూ కూడా ఆ అలలు చాలా హైట్గా లేసినప్పుడు కానీ, ఆ మట్టిని కొట్టుకొచ్చినప్పుడు కానీ ఇటువంటి గోపురం లాంటి స్ట్రక్చర్స్ కొన్ని కనపడ్డాయి ఆ నీటిలో అని కూడా చెప్తున్నారు. సో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఆ సర్వేస్ కూడా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా జరిపిస్తున్నారు. ఒకవేళ ఆ శిథిలమైన 6 ఆలయాలు కూడా ఈ సముద్ర తీరంలో సమీపంలోనే ఉండొచ్చు. సో వాటిని వెతికి తీసి రెనోవేట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఆలయాలు అయితే లభించలేదు, కానీ శిథిలమైన స్థితిలో ఉన్న చాలా శిల్పాలు లభించాయంట ఆ తీరంలో. అండ్ ఈ మహాబలిపురంలో ఉండే 108 దివ్య దేశాల్లో ఒక దివ్య దేశమైన స్థల శయన పెరుమాళ ఆలయంలో ఉన్న మూర్తి కూడా ఈ 7 ఆలయాల్లో ఉన్న ఒక్క మూర్తి. సో తనని శిథిలం కాకుండా కాపాడి టౌన్ అంటే ఈ మహాబలిపురం టౌన్కి సమీపంలో కొత్త ఆలయం నిర్మించి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసినట్టుగా కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి.
సో ఈ ఆలయాన్ని విజిట్ చేసేవారు తప్పకుండా ఆ ఆలయాన్ని కూడా విజిట్ చేయండి. అండ్ ఆ ఆలయ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోస్ట్లీ మహాబలిపురం ప్రాంతంలో మనం చూసేవన్నీ కూడా కేవ్ టెంపుల్స్, అంటే గుహ గుడిలే కనిపిస్తాయి. అంటే ఒక పెద్ద రాయి లేదా కొండ వాటిని కొంచెం కొంచెంగా తవ్వి ఒక ఆలయాన్ని నిర్మించడం కానీ, శిలామూర్తిని రూపొందించడం కానీ ఇటువంటి ఆలయాలు గమనించగలుగుతాం. ఈ ఒక్క ఆలయం మాత్రమే గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఒక ఆలయం. అందుకే ఈ ఆలయాన్ని కేవ్ టెంపుల్ అంటే గుహ ఆలయం అనకుండా షోర్ టెంపుల్ అంటే తీరంలో ఉన్న ఆలయంగా చెప్తారు. ఇప్పట్లో ఉన్న ఆలయాల్లాగే ఈ ఆలయంలో కూడా బలిపీఠం కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో ఉన్న గోడల్లో మొత్తం కూడా మనకి సింహం, యాళి ఇంకా నంది వీళ్ళ రూపాలు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయంలో మొత్తం 3 ఆలయాలు ఉన్నాయని చెప్తారు. అందులో 2 ఆలయాలు శివుడివి, ఒకటి విష్ణు ఆలయం. అండ్ ప్రతిసారి ఆలయం అంటున్నాను, పూజలు జరిపిస్తారా ఈ ఆలయానికి అంటే నో అనే చెప్పాలి. ఇక్కడ లోపల మనకి ఏ పూజారి కనిపించడు, ఇంకా పూజలు కూడా ఏవి జరగవు. ఒక టూరిస్ట్ స్పాట్ లాగే ఈ ఆలయం ఇప్పటికీ ఉంది. అండ్ ప్రతి ఆలయంలో ఉన్నట్టుగానే మనం ప్రదక్షిణ చేయడానికి ప్రాకారం చుట్టూ మనకి ఆ స్పేస్ కనిపిస్తుంది. అండ్ నడిచినంత దూరం ఆ కాంపౌండ్ వాల్స్లో ఉన్న నందీశ్వరుడిని, బలిపీఠాన్ని అండ్ చుట్టూ ఉన్న వాటర్ ట్యాంక్స్ని, అంటే కోనేరు ఇప్పుడు మనం అంటాం కదా, అటువంటి స్కల్ప్చర్స్ని చూడగలుగుతాము. తమిళనాడులో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్ట్రక్చర్గా ఈ ఆలయాన్ని చెప్తారు. 8th సెంచరీలో నిర్మించబడినట్టుగా తెలుస్తోంది. సముద్ర తీరంలో ఉండడం వల్ల ఎప్పటికైనా ఆ సముద్రంలో ఉన్న ఆ అలలు, ఉప్పు నీరు ఇంకా సునామీ ఇటువంటి వాటి వల్ల ఈ ఆలయానికి ఆపద ఉందనే విషయం అందరికీ తెలిసిందే. సో ఈ సముద్ర తీరం చుట్టూ కూడా క్యాసురీనా అనే టైప్ చెట్లని నాటించారు. అంటే సరుగుడు చెట్లు అంటారు. అవి ఒక బయోషీల్డ్ లాగా పనిచేస్తాయి. అంటే రఫ్గా చాలా వైల్డ్గా ఉండే ఆ నదీ తీరం యొక్క అలలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తట్టుకోగలిగిన చెట్లు అంటే ఇవి. సో వాటిని దాటి ఈ ఆలయాన్ని చేరుకునే లోపు కొంచెం ఆ రఫ్నెస్ తగ్గుతుంది అని, కొంచెం అంటే 100% లేకపోయినా ఒక 30 to 40% అవి ఈ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేస్తాయన్న నమ్మకం కూడా ఉంది. సో తమిళనాడు గవర్నమెంట్ ఇవన్నీ చాలా బాగానే మెయింటైన్ చేస్తుంది కూడా. అండ్ రీసెంట్గా చైనా నుంచి విఐపీస్ వచ్చి ఇండియాని విజిట్ చేసినప్పుడు మన మోడీ గారు కూడా మహాబలిపురం ప్రాంతాన్ని ఒక వెన్యూగా చూస్ చేసుకోవడం కూడా ఈ ప్రాంతం ఎంత గొప్పదో తెలపడానికే. అండ్ ఈ ఆలయాన్ని మనం చూస్తే మనకి 2 విమానాలు కనిపిస్తాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. సో అందులో పెద్దది శివుడిగాను, చిన్నది పార్వతీదేవిగాను భావించేవారు కూడా ఉన్నారు. రైట్ నౌ మనం చూస్తున్నదైతే శివుడి యొక్క ఆలయం. ఇక్కడ కొంచెం ఇరిగిన స్థితిలో శివలింగం మనకు కనిపిస్తుంది. నదీ తీరాన్ని శివుడు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ ప్రాంగణం మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం అయితే బయట నుంచి చూసినప్పుడు పెద్దగా విమానం గోపురం కనిపించింది కదా, ఆ ప్రాంతంలో వెనుక భాగంలో శివుడు మనకు కనిపిస్తున్నాడు. ఇంకా అదే ఆలయంలో ముందున్న భాగంలో మనకి శివపార్వతులు ఇద్దరు దర్శనమిస్తారు. వీళ్ళిద్దరికి మధ్యలో అంటే శివపార్వతుల యొక్క ఆలయం ఫ్రంట్లో ఆ చిన్న విమానం కింద ఏదైతే చూసామో ఆ ఆలయానికి అండ్ వెనుక భాగంలో ఉన్న శివుడు యొక్క శివలింగ ప్రాంగణం ఉంది కదా, అండ్ ఆ ప్రాంగణానికి మధ్యలో మనకి ఇక్కడ ఒక ప్రాంగణం కనిపిస్తుంది కదా, ఇందులోనే విష్ణుమూర్తి పడుకున్నట్టుగా నిద్రించిన శయన కోలంలో మనకి దర్శనమిస్తారు. రైట్ నౌ రెనోవేషన్ వర్క్స్ జరిగే వల్ల మనకి లోపలికి ఎంట్రీ లేదు, లేకపోతే ఆ ప్రదక్షిణ చేసి మనం విష్ణువుని కూడా దర్శించుకోవచ్చు. అండ్ తూర్పును చూస్తున్నట్టుగా ఉండే ఆ పెద్ద విమానం ఉంది కదా, అది 5 లేయర్స్ అంటే 5 టైర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా పడమరని చూస్తూ ఉన్నట్టుగా ఆ చిన్న విమానం అయితే 3 టైర్స్తో కనిపిస్తుంది.
తల లేకుండా ఒక ఆవు పడుకున్నట్టుగానే శిల్పం ఇది. సో ఇది బలిపీఠంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్న ఈ సింహముఖంకి ఒకే శిల్పంలో ఒకవైపు దుర్గాదేవి అండ్ ఇంకా సింహం, అండ్ సింహం యొక్క ఆ చిన్న హోల్ అంటే కడుపులో మనకి స్వామివారు. ఇలా 3 శిల్పాలని ఒకే చోట ఒకే శిల్పంలో చెక్కున్నారు. సో ఈ శిల్పం కూడా ఈ ప్రాంతంలో చాలా ఫేమస్. పెద్దగా ఉన్న తూర్పులో ఉన్న విమానాన్ని క్షత్రియ సింహేశ్వరం అంటారు. ఇంకా పడమరలో ఉన్న విమానాన్ని రాజసింహేశ్వరం అంటారు. మనం ఈ గుడి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు మనకి ఆ కాంపౌండ్ వాల్స్లో నంది యొక్క విగ్రహాలు కనిపించాయి కదా. సో అవి 101 ఉండేవని, ఇంకా ఈ సముద్ర తీరంలో జరిగిన ఆ ఎరోషన్స్ వల్ల ఇప్పటికీ 80 ఉన్నాయని చెప్తున్నారు. రైట్నో మనం ఇప్పుడు చూస్తున్నది చిన్న విమానం కింద ఉన్న శివపార్వతులు, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి సోమస్కంద స్వరూపంలో ఉన్నారు. అంటే మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి, ఒకవైపు అమ్మ ఒకవైపు నాన్న ఉండడాన్ని సోమస్కంద స్వరూపంగా చెప్తారు. సో గుడికి ఫ్రంట్లో మనకి శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా వెనుక భాగంలో శివలింగం, మధ్యలో పడుకున్నట్టుగా శయన కోలంలో విష్ణుమూర్తి. సో శివ విష్ణు ఆలయంగా ఈ క్షేత్రాన్ని అందుకే అంటారు. ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఫస్ట్ మనకి లాన్, ఇంకా ఆడిటోరియం హాల్ అంటే ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది. వాటన్నిటిని దాటుకొని లోపలికి వస్తే ఫస్ట్ బలిపీఠం, ఇంకా 2 స్తంభాలు, ఇంకా గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మెట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత గుడి యొక్క బయట ఉన్న ప్రాకారం మొత్తం కనిపిస్తుంది. ఇంకా లోపలికి వస్తే ఫస్ట్ మనకి శివపార్వతులు, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం లభిస్తుంది ఒకవైపు. ఇంకోవైపు చూసినట్లయితే మనకి ఒక కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరులోకి దిగడానికి మెట్లు కూడా కనిపిస్తాయి. అక్కడ ఒక ఏనుగు, ఇంకో శివలింగం, ఇంకా నీరు కనిపించే ఒక చిన్న హోల్ కూడా కనిపిస్తుంది. అండ్ అక్కడ ఆ హోల్లో మనకి నీరు కూడా కనిపిస్తుంది. సో సముద్రంలో ఉండే నీరు ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి చాలా ఈజీగా తాకడానికి వీలుగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఆలయం సముద్రం తీరం యొక్క హైట్కే నిర్మించబడింది. సో కింద పిల్లర్స్ కానీ అటువంటివి ఏవీ లేకుండా నిర్మించబడినట్టుగా చెప్తున్నారు. ఈ కోనేరులో ఉన్న శివుడిని జలనాధీశ్వరుడుగాను చెప్తారు. అండ్ ఇది ఒక వైపు అయితే, మరొక వైపు మనకి ఇంకొక ఆలయంలో ఉన్న పెద్ద శివలింగం, అండ్ ఇంకొక వైపు దుర్గాదేవి ఇంకా సింహం, ఈ రెండింటిని కలిపి చెక్కిన ఆ శిల్పం కనిపిస్తుంది. సో ఆలయం మొత్తం కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటా, ఆలయ ఆర్కిటెక్చర్. అండ్ వీటన్నిటికీ మధ్యలో మనకి విష్ణువు యొక్క ప్రాంగణం. సో ఈ ఆలయం యొక్క ఆ లేఅవుట్ కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇమేజ్గా షేర్ చేస్తున్నాను. సో కావాలంటే రెఫర్ చేసుకోండి. ఈ ప్రాంతాన్ని మనం విజిట్ చేయడానికి 35 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే టికెట్ని మీరు క్యాష్ ఇచ్చి కౌంటర్లో కొనుక్కుంటే 40 రూపీస్, 40 రూపాయలు అవుతుంది. అదే యూపీఐ యాప్ అక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లేలో పెట్టుంటారు, దాంతో పే చేసి తీసుకుంటే 35 రూపీస్ పడుతుంది. వన్స్ మీరు ఈ టికెట్ తీసుకున్నారంటే మహాబలిపురంలో ఉన్న అన్ని మాన్యుమెంట్స్ కూడా ఆ ఒక్క టికెట్ మీదే మీరు చూడొచ్చు. ఇంకేది మీరు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ బెస్ట్ టైం టు విజిట్ అంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ రండి, లేకపోతే ఎండలో ఇది మొత్తం ఓపెన్ ప్లేసెస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ తిరగలేము. అండ్ ఈవినింగ్ 5:30 వరకే లోపలికి ఎంట్రీ ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. చెన్నై నుంచి మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మహాబలిపురం లొకేట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. అండ్ వీడియో నచ్చినట్లుగా ఉంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యాత్రతో మరొక ప్రాంతం నుంచి మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.